జరగకూడని విషయమే కదమ్మా! తప్పకుండా జరగకూడదు. కానీ ఇది రిలీజియస్ మోటివ్స్‌కి అట్రిబ్యూట్ చేయడం కాకుండా, ఆ రిలీజియస్ ఆర్గనైజేషన్స్‌కున్న ఎక్స్‌ట్రీమ్ ఎడ్జ్‌లో ఆహ్, ఆహ్, మిస్చీవియస్ ఎలిమెంట్స్. ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి టైంలో మీకు చెప్పాననుకో ఇంత క్రితం. ఇటు 10 మంది, అటు 10 మంది గూండాలని అరెస్ట్ చేశాడు ఆయన. ఆయనకి మరి ఆయన చండశాసనుడు. ఆయనకేం భయం లేదు. సో, అంతే ఫినిష్డ్. ఆయన ఉన్నంత కాలం కమ్యూనల్ రైట్ అనే మాటే లేదు మరి హైదరాబాద్‌లో. సో, ఎవరి వల్ల జరిగిందనమాట అది? హిందువులు, ముస్లింలు మరి ఉన్నారు కదా! లక్షల మంది హైదరాబాద్‌లో. ఆ 10 ఈ 10ను. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా మరి అదే. అది వాళ్ళ వల్ల జరిగేది కానీ ఇప్పుడు ఆయన మీద పాపం రంగరాజన్ మీద కూడాను ఎవరో దుండగులు డబ్బు కాశపడో లేకపోతే అంతేగాని అదో వ్యూహాత్మకంగా అది ఇది బికాస్ ఆఫ్ రిలీజియస్ థింగ్ ఎవరో ఇంపార్టెంట్ సెన్సిబుల్ పీపుల్ చేసిందంటే నేను నమ్మను. కరెక్ట్ కాదు. ఎన్నో విలువైన విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. జనరల్‌గా ఇంట్లో అయినా, బయట సొసైటీలో అయినా. సో, అలాంటి ఎన్నో భాండాగారాలు మీ నుంచి తీసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయినాను. ఒకసారి మీ అమ్మగారు మీకు ఒక కథ చెప్పారట. దాని గురించి చెప్పండి ఒకసారి. మా తాతగారు మెడ్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబరు. కాంగ్రెస్ వాది. పట్టాభి సీతారామయ్య గారు, మరి ముసలిగంటి తిరుమలరావు గారు, మరి ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి కాకినాడ మున్సిపల్ చైర్మన్గా నేను 16 సంవత్సరాలు పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయనకి 30-40 వేలు వచ్చేది నెలకి. అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు. ఎప్పుడు చాలా చిన్నప్పుడే భార్య పోయింది. సో ఆయనకు గుర్రపు బండి ఉంది ఇట్లా. అంటే దాని గురించి చెప్పింది మా అమ్మ కథ. అది ఎక్కడికి వెళ్తున్నా సరే సాయంకాలం 5 అవగానే ఇంటి వైపు తిరిగిపోయేదిట. అంటే తిప్పినా తిప్పకపోయినా అది తిరిగిపోయేది. ఎందుకంటే దానికి టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడం దానా కావాలని. కనుక అది ఎంబీఎస్ ప్రసాద్ గారు నా కథ రాస్తూ చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాలందరూ గుర్రాలు అయింటారు, ఎందుకంటే 4:30 అవగానే ఇంక సర్దుకోవడం మొదలు పెడతారని చెప్పాడు. తర్వాత మా అమ్మ చాలా ఈ సామెతలు మంచిగా చెప్పేది. రేపు అని రాసుకోరా గోడ మీద అనేది కోపం వస్తే, అంటే రేపు చేస్తానమ్మా అంటే ఏదైనా పని చెప్తే. తర్వాత దాలిగుంటలో కుక్క పొగలు లేవగానే తెచ్చి ఏంటి ఇలాంటి చోట పడుకున్నాను అసహ్యంగాను, ఇవాళ రాత్రి మంచి చోట పడుకోవాలంటే అంతా తిరిగేసి వచ్చి చివరికి మళ్ళీ వచ్చి అక్కడే పడుకో. తర్వాత ఇటువంటి చాలా సన్యాసివాడికి వచ్చిందే కట్నం అనేది అన్నది ఎందుకో, నీకు చాలే ఈ మాత్రం అని చెప్పని ఇటువంటివి చాలా చెప్పేది. అది తను చెప్పిన కదా. అది గుంటూరు జిల్లా కలెక్టర్గా వేశారమ్మా. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళిన, ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యత చెందిన జిల్లా అప్పటికి ఇప్పటికీ కూడాను. మరి సంతోషంగా వెళ్ళాను. మరి వెంకటరావు గారు ఆయన చీఫ్ మినిస్టరు. ఆయన ఎంత ముభావమైన మనిషి అంటే, ముఖ్యమంత్రిని చూడాలని నాకు తెలియదు. చీఫ్ సెక్రటరీని చూడడానికి వెళ్ళాను. సార్ కలెక్టర్గా వెళ్తున్నాను, ఏమన్నా చెప్తారంటే, చెప్పేది ఉంది ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ ఉండాలి కదా, నువ్వు వెళ్తున్నావు ఉండు అని చెప్పాడు నాకు. అంతే. ఆ రోజుల్లో అలా ఉండేది. మరి ఆ మాత్రం నీకు నేను చెప్పాలా, అక్కడికి వెళ్తే నీకే తెలుస్తాయి ఏం చేయాలో అని చెప్పని. అమ్మయ్య అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలిసి అసలు కలవాలని కూడా తెలియదు. అలా ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అసలు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా పోస్టింగే రాదు అసలు. ఎనీవే వెంకటరావు గారి గదిలోకి వెళ్ళాను. ఇలా రైట్ నుంచి వెళ్ళాను. కూర్చోబోతుంటే వీకర్ సెక్షన్స్ పనులు బాగా చూసుకోవా అని బెల్ నొక్కి, అంటే నెక్స్ట్ వాడిని పంపించమని చెప్పి. అంటే జిల్లా కలెక్టర్గా వెళ్తున్న వాడితో అంతకంటే కూడా మాట్లాడే దానికి, ఎందుకంటే చూసుకుంటారని నమ్మకం అనమాట ఆయనకి. తర్వాత ఆయన పాలిటిక్స్ ఏదో ఇలా ఉండేవి. సరే వచ్చాను. 3-4 నెలలు అయిందండి అంతే. బాగుంది, బ్రహ్మాండమైన జిల్లా, ఎంజాయ్ చేస్తున్నాను. శారదా ముఖర్జీ గారు గవర్నరు. నాగార్జున సాగర్ విజిట్కి వచ్చింది. అదేమో నల్గొండ జిల్లాలో ఉంటుంది. కానీ ఆ మ్యూజియం మాత్రం రిజర్వాయర్లో ఉంటుంది. అది గుంటూరు జిల్లా, అదొక్కటిను. సరే లాంచ్లో దానికి వచ్చినప్పుడు గవర్నర్ కదా, రిసీవ్ చేసుకోవాలి కదా, అక్కడికి మాత్రం నేను వెళ్ళాను. నేను మరి కొంచెం టిప్ టాప్గా అంతా గలాబందు అది వేసుకుని తలది దూకుని షేవ్ చేసుకుని అంతా వెళ్ళాను. పాపం నల్గొండ జిల్లా కలెక్టరు, అది నాకు తెలియదు, అక్కడికి వస్తుండగా దారిలో నిద్రపోయాట కారులో. ఈవిడేమో సుబ్రత ముఖర్జీ, ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ పెళ్ళాం, మంచి మిలిటరీ అలవాట్లు అన్నమాట. ఆయన దింపించేసి నడిపించింది. అయ్యా పాపం ఏదో వేరే కారులో వచ్చింటాడు కానీ అటువంటి మనిషి ఆ కోపంలో వచ్చింది అక్కడికి. నేనేదో కాస్త ఇంగ్లీష్లో మాట్లాడి ఇదంతా ఎంత అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిందో లేదో మర్నాడు వెంకటరావు గారు మా జిల్లాలో టూర్ చేస్తున్నారు. ఆయన పాపం కాలు నొప్పి ఉంటే ముందర వెనక సైడ్ సీట్లో కూర్చొని కాలులో పెట్టుకుని కూర్చున్నాడు.
ఆ గవర్నర్ నీకోసం అడుగుతోందయ్యా సెక్రటరీగా కావాలని అన్నాడు. నేను ముందు సీట్లో నేనేం మాట్లాడలేదు. ఆ, మరి ఆడ కూతురు ఆవిడ అడిగితే నేనేం కాదంటాను, నాకు అసలే బాగుండదు అన్నాడు. సరే నేనేం చెప్తాను అంతే. ఆయన వెళ్ళాడు, 4 రోజుల్లో ఆర్డర్స్ వచ్చేసాయి, వెళ్ళిపోయాను. సరే వెళ్ళాక మా అమ్మ నాన్నకి చెప్పాను, ఇలా అన్నారంటే వాళ్ళు వెళ్ళి గవర్నర్ని కలిశారు. కలిసి ఎలా ఉంటుంది పరిసరాలు అంటే, వీడికి ఇల్లు ఉంటుందా, కారు ఉంటుందా, మరి అది గవర్నర్ దగ్గర ఏది ఉండదమ్మా, వాళ్ళ చేదస్తా వాళ్ళది. ఆవిడ చెప్పింది, నేను అసలు నిన్ను తెలుసుకునే ముందర 8 మందిని ఇంటర్వ్యూ చేశాను, అది వాళ్ళెవరు నాకు మరి వాళ్ళకి నాకు మన ఇద్దరికి సరిపోయింది, కానీ నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసింది మీ అమ్మ నాన్న అని చెప్పింది. అది పాపం. ఇంతకీ మీకు అప్పటికి పెళ్ళైందా కాలేదా? పెళ్ళైపోయిందమ్మా, అయిపోయింది. పెళ్ళైపోయింది అప్పటికి. పెళ్ళి ఐఏఎస్ జాయిన్ అయిన 2-3 నెలలకే పెళ్ళైపోయింది. ఈ ఎపిసోడ్లో ఇవి విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో బోల్డని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మరి ఉండనా అండి? నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.